वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्रिषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्र्ये। नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मण्यहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्रिषे नमः। नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मण्यहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे హరే। ఉపమాత చదువుతారండి. అది ఒక చిన్న శ్లోకం ఉంది కదా, చెప్తాను ఒకసారి. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరి యత్కృపాతమహవంతే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీకృష్ణ ఈశ్వరం. పవిత్రో వా సర్వావస్థం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. పద్మావతి మాత మీరు స్టార్ట్ చేస్తారండి. పద్మావతి మాతాజీ హరే కృష్ణ. స్టార్ట్ చేయండి. 30వ శ్లోకం నుంచి 11వ అధ్యాయం స్టార్ట్ చేయాలండి. 11వ అధ్యాయం ఏ శ్లోకం అండి? 10వ అధ్యాయం. 10వ అధ్యాయం అనుకుంటా. 10వ అధ్యాయం అయిపోయిందండి. అయిపోయింది. 10వ అధ్యాయం అయిపోయింది. కంప్లీట్ కాలేదనుకుంటా. కంప్లీట్ అయిపోయింది ప్రభు. 33 చదవాలనుకుంటున్నాను ప్రభుజీ. లేదు 33 లాస్ట్. 33 లాస్ట్. 11వ అధ్యాయం స్టార్టింగ్ చదువుదాం ప్రభుజీ. స్టార్టింగ్ చదవండి. పేజ్ నెంబర్ ఎంత ప్రభుజీ? 387 అండి. 387. 387. హరే
11వ అధ్యాయము వృతాసురుని దివ్య గుణములు. ఈ అధ్యాయం వృతాసురుని మహద్గుణములను వర్ణించును. తన మాట వెనక అసుర సేన నాయకులు పలాయనము కాగా వృతాసురుడు వారిని పిరికి పందలని నిందించెను. పెదప ధైర్యముగా అతనొక్కడే దేవతలను ఎదుర్కొను. అతడు వైఖరిని గాంచిన దేవతలు భయముతో దాదాపు మూర్ఛనొందిన వారైరి. పిదప ఆ అసురుడు వారిని కాళ్లతో తొక్కివేయనారంభించెను. అది భరింపజాలక దేవరాజు ఇంద్రుడు వృతాసురునిపై గదను విసరగా వీరుడగు అతడు దానిని ఎడమ చేతిన పట్టుకొని ఆ గదను ఐరావతమును మోదెను. వృతాసురుని దెబ్బకు ఐరావతము 14 గజం వెనుకకు పోయి నేలబడెను. ఇంద్రుడు విశ్వరూపుని పురోహితునిగా స్వీకరించి పిదప వధించెను. అతని అట్టి హేయమగు కార్యము గుర్తు చేయుచు వృతాసురుడు ఇట్లు పలికెను. మనుజుడు దేవదేవుని అనగా విష్ణు భగవానుని భక్తుడైనచో అతని పైననే పూర్తిగా ఆధారపడినచో విజయము, సంపద, మానసిక శాంతి అనేవి నిశ్చయముగా లభించగలవు. అట్టివాడు ముల్లోకములలో కోరదనేదేదీను ఉండదు. భక్తి యోగమునకు ప్రతిబంధకమగు ఐశ్వర్యము నెయ్యక కరుణామయుడగు భగవంతుడు అట్టి భక్తుని ఎడ విశేషానుగ్రహము చూపును. కనుక భగవత్ సేవార్థము నేను సమస్తమును త్యజింపగోరుదను. సతతము అతని మహిమలను కీర్తించుచు సేవానురక్తుడను కాగోరుదును. నేను నా లౌకిక కుటుంబము పట్ల అనాసక్తుడనై భగవద్భక్తులతో చెలిమి చేసేదనుగాక. ఉన్నత లోక ప్రాప్తిని వరకు ధ్రువలోకమును కూడా నేను కోరను. ఈ భౌతిక జగత్తులో అజేయమగు పదమునైనను నేను వాంఛించను. అట్టి వానితో నాకు అవసరము లేదు. చదవన ప్రభుజీ. 1వ శ్లోకము. శ్రీ సుఖ ఉవాచ. ఏవం శంశతో ధర్మం వచః పచ్చురచేతసః నైన గృహన్నంత సంభ్రాంతః పలాయన పరానుప. సుఖదేవ గోస్వామి పలికెను. ఓ రాజా, అససేనాపతియగు వృతాసురుడు ధర్మోపదేశం కావించినను భయాతురులైన సేనానాయకులు పలాయన రతులై అతని మాటలను వినలేదు. 2-3 శ్లోకం. నిషీర్యమాణా వృతనామా సురర్షభః కాలానుకూలైస్త్రిదశైః కాల్యమానామనాధనదవత్ దృష్ట్వాతప్యత సంక్రుద్ధ ఇంద్రశత్రుమర్షితః తాన్ నివార్యౌజసా నిర్భద్యేదమువాచ. పరీక్షిన్ మహారాజా, అనుకూల సమయమును అదనుగా కొని దేవతలు అసురసేనను వెనుక నుండి చేసి సేనానాయకుడు అసురులందరినీ తరిమివేయ నారంభించిరి. తన సేనల దీనావస్థను గాంచిన అసుర శ్రేష్ఠుడగు వృతాసురుడు మిగుల ఖిన్నుడయ్యను. ఇంద్ర శత్రువని పిలువబడేడి ఆ అసురుడు అట్టి పరాజయమును సహింపజాలక దేవతలను నిరోధించి క్రోధముతో ఇట్లు దూషింపసాగెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 4వ శ్లోకం. కిం వా ఉచ్చరైత్వైరాత్మోద్ధవద్భిః పృష్ఠదోహతే
నహి భీతవదః శ్లాఘేన స్వర్గః సురమానినా. అనువాదం. దేవతలారా, ఈ అసురులు వ్యర్థంగా జన్మించినట్టు వారు. నిజంగా మీరు తల్లి గర్భం నుండి వచ్చిన మహిమ వంటి వారే. అట్టి శత్రువుల భయంతో పరిగెడినప్పుడు వారిని వెనుకడి చంపడం వల్ల లాభం ఏమిటి? వీరుడైన వాడు ప్రాణ కలిగిన శత్రువును చంపరాదు. అట్టి సంహారం ఎంత మాత్రము ప్రశంసనీయం కాదు. అది స్వర్గములను ప్రాప్తింపజేయదు. శ్రీల ప్రభుపాదుల వారి వాక్యం. వృత్తాసురుడు దేవతలు ఇరువురిని దూషించింది. అసురుడు ప్రాణభయంతో పరిగెడగా దేవతలు వారిని వెనుకడి చంపసాగి. ఆ రెండు కార్యములు హేయమైనవే. యుద్ధము జరిగినప్పుడు ఇరుపక్షముల వారు విరోచితంగా పోరాటం సిద్ధపడి ఉండవాలి. వీరుడెన్నడను యుద్ధరంగం నుండి పారిపోడు. విజయమో వీర స్వర్గమో నిశ్చయించుకుని అతడు ముఖాముఖి యుద్ధములకు దిగు. వీరత్వమనగా అది శత్రువును మాటలు వధించడం ప్రశంసనీయమైనది కాదు. శత్రువు వెన్ను చూపి ప్రాణభయంతో పరిగెడినప్పుడు అతన్ని చంపరాదు. అది యుద్ధ మర్యాద. అసుర సేనను వృత్తాసురుడు తల్లి మలముతో పోల్చి అవమానపరిచి, మలము పిరికి పందైన పుత్రుడు తల్లి గర్భం నుండి బయటకు వచ్చుడు. ఆ రెండింటికి తేడా లేదని వృత్తాసురుడు పలికరు. తులసీదాస్ కూడా ఇటువంటి పోలికని చేయించు పుత్రుడు పురుషము ఒకే నాళం ద్వారా బయటకు వచ్చుడని పలికరు. అనగా వీర్యము మూత్రము జనేంద్రం ద్వారానే ప్రవహించు. ఆయనను వీర్యము సంతానము కలిగింపగా మూత్రం ఎత్తమైనది కనుక పుత్రుడు వీరుడే గాని భక్తుడు కానిట్లో అతడు పురుషమే గాని పుత్రుడు కాదు. చాణ్క్య పండితులను దీన్ని గురించి ఇట్టు పలికిండాడు. మూర్త పుత్రేణ జాతేన ఏన విద్వాన్న ధార్మిక కానేన చక్షుషా కింవా చక్షు పీడైన కేవలం. వీరుడు గాని భక్తుడు కానిటి పుత్రుని వల్ల ప్రయోజనం ఏమిటి? అట్టి పుత్రుడు గుడ్డి కన్ను వంటి వాడే. గుడ్డి కన్ను చూచుటకు ఉపయోగపడదు కానీ కష్టం మాత్రం కలిగించు. 5వ శ్లోకం. యది వహ ప్రదేన శ్రద్ధ సారం వాక్షుల్లాక హృది అగ్రే తిష్టత మాత్రం మేనే చద్గామ్య సుఖే సృహ. అనువాదం. ఓ తుచ్చులకు దేవతలారా, మీకు నిజంగా వీరత్వమును సద్దు ఉన్నచో, హృదయాంతరములో మీకు ధైర్యం ఉన్నచో, మీరు ఇంద్రియ భోగల రాసులు కానిచో క్షణకాలం నా ఎదుట నిలువుడు. శ్రీల ప్రభుపాదుల భాష్యం. దేవతలను దూషించు వృత్తాసురులు పంతమాడిశారు. ఓ దేవతలారా, మీరు నిజంగా వీరులైనచో నా ఎదుట నిలబడి మీ ప్రతాపం చూపుడు. మీరు యుద్ధం చేయగోరించో ప్రాణభయం కలవారైనచో నేను మిమ్మల్ని చంపను. నేను వీరులు కాని వారిని యుద్ధము చేయగోరని వారిని చంపనంతట కుస్థితమతులను కాను. మీకు మీ ప్రతాపమును వీరత్వము శ్రద్ధ ఉన్నచో నా ఎదుట నిలుపుడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ బాబు. జయమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవతం. 6వ శ్లోకం. ఏవం సురగణాన్ క్రుద్ధో భీషయన్ వపుషా రిపూన్ వ్యనధత్ సుమహ ప్రాణో ఏన లోకా విచేతసః. అనువాదము. సుఖదేవ్ గోస్వామి పలికెను. క్రుద్ధుడు మహావీరుడు నగు వృత్రాసురుడు తన బలిష్టమగు కాయముతో దేవతలను భయభీతులను చేసెను. అతడు గొంతెత్తి గర్జన చేయగా దాదాపు సమస్త ప్రాణులు మూర్ఛిల్లినవి. 7వ శ్లోకం. తేన దేవగణాః సర్వే వృత్ర విస్ఫోటనేన వై నికేతుర్మూర్ఛితా భూమౌ యథైవాసా నినాహతాః. అనువాదము. సింహగర్జనను కోరిన వృత్రాసురుని గర్జనను వినినంతట దేవతలు వజ్రహతులైన వారి చందమున మూర్ఛితులై వేలబడిరి. 8వ శ్లోకం. సమర్థ పద్భ్యాం సురసైన్య మాతురం నిమీలితాక్షం రణరంగ దుర్మదః గాం కంపయన్నుధ్యత శూల ఓజసా నాలంబనం యూథ పతిర్యథోన్మదః. అనువాదం. దేవతలు భయముతో కన్నులు మూసుకొనగా వృత్రాసుడు త్రిశూలమును చేపట్టి తన బలముతో భూమిని కంపించుచు అరణ్యమున మదపటేనుగు వెదురు నాళములను తొక్కివేసినట్లుగా రణరంగమున తన పాదముల క్రింద వారిని త్రొక్కివేయసాగెను. 9వ శ్లోకం. విలోక్యతం వజ్రధరోత్యమర్షితః స్వశత్రవేభిద్రవతే మహాగదాం చిక్షేపతామా పతతీం సుదస్సహాం జగ్రాహ వామేన కరేణ లీలయా. అనువాదం. వృత్రాసురుని వ్యవహారము గాంచిన స్వర్గరాజుగు ఇంద్రుడు దానిని సహింపజాలక అప్రతిహతమగు ఒక మహాగధను అతని పైకి విసిరెను. కాని అది తనను సమీపించినంతనే
ఆ అసురుడు దానిని సునాయాసముగా ఎడమ చేతితో పట్టుకొనెను. 10 చదవమంటారు ప్రభుజీ. చదవండి చదవండి. 10వ శ్లోకం. స ఇంద్రశత్రుః కుపితో భృశం తయా మహేంద్రవాహం గదయోరు విక్రమః జగాన కంభస్థల ఉన్నధన్మృధే తత్కర్మ సర్వే సమపూజయన్ నృప. అనువాదము. పరీక్షణ్ మహారాజా, ఇంద్రశత్రువు పరాక్రమశాలినగు వృత్రాసురుడు కుపితుడై యుద్ధరంగమున భీకర నాదము చేసి అదే గదతో ఇంద్రుని వాహనమగు ఐరావతమును కుంభస్థలముపై కొట్టెను. అతని ఆ వీరోచిత కార్యమును ఇరుపక్షముల యందలి సైనికులు ప్రశంసించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. కుసుమవత చదువుతారు. కుసుమవత చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండతుంది ప్రభుజీ. 10వ శ్లోకం. 11 చదువు. 11. సారీ అదే 11వ శ్లోకం. సారీ ప్రభుజీ. ఐరావతో వృత్రాఘాదాభిమృష్టో విగర్ణితోధ్రి కులీసాహతో యథా అపాసర భిన్న ముఖ సహేంద్రో ముంచన్నసృక్ సప్త ధనుర్భృత్సార్తః. పర్వతము వ్రజహతమైన చందమున వృత్తాసుని గదచే పొట్టబడిన ఐరావతము తీవ్ర వేదనతో రక్తము క్రక్కుచు 14 గజాలు దూరము వెనుకకు పోయి మిగులు క్లేశముతో ఇంద్రునితో పాటు నేలబడెను. 12వ శ్లోకం. నా సన్న వాహయ విషన్న చేతసే ప్రాయజ్ఞ భూయ సగదా మహాత్మా ఇంద్రో మృతో శాంధికారాభి మర్మ వీత వ్యదక్ష తావహో అవస్తస్తే. ఇంద్రవాహనము ఐరావతము ఆ విధంగా గాయపడి అలయుటను తన వాహనములకు ఆ రీతి కీడు కలుగుటను గాంచి ఇంద్రుడు కిన్నుడుగుటను చూచిన మహాత్ముడగు వృత్తాసురుడు ధర్మం ఎరిగిన వాడే తిరిగి ఇంద్రుని ఆ గదతో మోదుటను విరమించెను. ఆ అవకాశమును వినియోగించుకొనిన ఇంద్రుడు అమృతము స్రవించు తన హస్తముతో ఏనుగును తాకి దాని గాయములను మాన్పి వేదనను పోగొట్టెను. పిదప ఏనుగు ఇంద్రుడు లేచి మామూలుగా నిలబడిని. 13వ శ్లోకం. సంతం నృపేంద్ర హావాం కామ్యయ రిపుం వజ్రాయుధం భ్రాతృహణం విలోక్య స్మరంచ తత్కర్మ నృసం సమంహః శోకేన మోహేన సహసాంజకదా. రాజా, తన శత్రువు భ్రాతృహంతకుడు నగు ఇంద్రుడు యుద్ధవాంఛితుడే వజ్రాయుధమును చేపుని ఎదుట నిలబడుటను గాంచిన వీర వృత్తాసురుడు అతడెంత క్రూరముగా తన సోదరుని సంహరించెనో గుర్తు తెచ్చుకొనెను. ఇంద్రుని పాపకర్మలను తలుచుకొని శోకమోహములతో విభ్రమమునకు గురైన అతడు వ్యంగ్యముగా నవ్వుచు ఇట్లు పలికెను. చదవని ప్రభుజీ 14 కొను. చదవండి. హరే కృష్ణ. 14వ శ్లోకం. శ్రీ వృత్ర ఉవాచ దిష్ట్యా భవాన్ మే సమవస్థితో రిపుర్ యో బ్రహ్మాః గురుః భ్రాతృః చ దిష్ట్యా నృణో అద్యః మసత్తమ త్వయా మచ్చుల నిర్భిన్న దృద్ధశ్రుతాచిరాత్. శ్రీ వృత్రాసురుడు ఇట్లు పలికెను. బ్రాహ్మణ హంతకుడు, గురు హంతకుడు నిజమునకు నా సోదరుని చంపినవాడు అదృష్టవశమున ఇప్పుడు శత్రువుగా ఎదుటనే నిలిచినాడు. ఓ తుచ్చుడా, పాషాణము వంటి నీ హృదయమును నా త్రిశూలముతో తీల్చినప్పుడు భ్రాతృ రుణము తీరగలదు. చదివిన ప్రభుజీ. చదవండి. 15 చదివండి. ఓకే. యోనోగ్ర గ్రజాస్యాత్మావిదో ద్విజాతే గురోరా పాపస్య చ దీక్షితస్య విస్రభ్య ఖడ్గేన శిరాంస్య పృచ్ఛత్ పశోరివా కరుణః స్వర్గకామః. ఆత్మవిధుడు, పాపరహితుడు, నీ ప్రధాన పురోహితునిగా నియమింపబడిన యోగ్యుడగు బ్రాహ్మణుడు నైనా నా సోదరుని నీవు కేవలము స్వర్గలోక వాసార్థము సంహరించితివి. గురువైన అతనికి నీవు యజ్ఞ నిర్వహణ భారమును అప్పచెప్పినప్పటికీ తదనంతరము పశువును వధించిన విధముగా నిర్దయతో అతని శిరములను ఖండించితివి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ.
16 శ్లోకం. శ్రీహృదయ కీర్తి విరుజ్జిదతం త్వాం స్వకర్మణా పురుషాదైశ్చ గర్హ్యం కృచ్రేణ మచ్చూలభిభిన్న దేహాన్ అస్పృష్ట వహ్నిం సమదంతి గృధ్రా. అనువాదము: సిగ్గు, దయ, కీర్తి, సంపదలను నీవు కోల్పోయితే కర్మఫలముగా అట్టి సద్గుణములు నశించిన నీవు రాక్షసుల చేతను నిందనీయుడవైతివి. ఇప్పుడు నా త్రిశూలంతో నీ దేహమును చీల్చివేసదను. తీవ్ర వేదనతో నీవు మరణించినంతటా అగ్నియేరును నిన్ను తాకజాలదు. గ్రద్దలే నీ శరీరమును భక్షింపగలవు. 17 శ్లోకము. అన్యేను ఏ త్వేహ నృశంసమజ్ఞ యదుత్యత్రాస్త్ర ప్రహరంతి మహ్యం తైర్భూతనాథాన్ సగణాన్ వినిశాత త్రిశూల నిర్భిన్న గలైర్యజామి. అనువాదము: నీవు సహజంగానే క్రూరుడవు. నా శౌర్యం నెరగని ఇతర దేవతలు నిన్నే అనుసరించుచో ఆయుధములతో నాపై దాడి చేసినచో వాడి అయిన త్రిశూలంతో వారి శిరములను ఖండించి వానితో భైరవునికి ఇతర భూతగణములకు యజ్ఞము చేశాను. హరే కృష్ణ. శారదామాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే ఈ రోజు కృష్ణ. చదవలేను ప్రభుజీ, సారీ. ప్రభాకర్ ప్రభుజీ హరే కృష్ణ చదువుతున్నానండి. చదువు. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ చదువు. చదవమంటారండి? చదవండి చదవండి. 18 శ్లోకం. వినబడుతుందండి? 18. అదో హరే మే కులిసేన వీర హర్త ప్రమద్యైవ శిరోమహి యదీహ తత్రానునో భూత బలిం విదాయ మనస్సింహాం పాదరత వ్రజ ప్రవచ్యే. ఓ వీరుడా ఇంద్ర, కానీ యుద్ధముని నీ వజ్రాయుధంచే నా శరమును ఖండించి నా సైన్యమును సంహరించినచో మహదానందముతో నా శరీరమును ఇతర జీవులకు, నక్కలకు, గ్రద్దలకు అర్పించదను. ఆ విధముగా నా కర్మఫలం తీరిపోయి నారదముని వంటి మహాభక్తుల పాదపద్మధూడిని పొందగలిగేది మహద్భాగ్యము నాకు కలుగలదు. భాష్యము. శ్రీ నరోత్తమదాస్ ఠాకూర్ గారు ఇటు గానం చేసిరి. ఈ గోసానియార మై దారదాస తాన్ నభార పాదరేణు హోర పంచగ్రాస. నేను షడ్గోత్సవములను సేవకుడను. వారి పాదపద్మధూళియే నాకు పంచభక్షములు కాగలవు. వైష్ణవుడు ఎల్లవేళలా పూర్వం ఆచార్యులు వైష్ణవుల పాదపద్మధూళినే వాంఛించును. ఇంద్రునితో జరగనున్న యుద్ధమున తన మరణము తథ్యమని ఉత్తాసుడు నిరిగి ఉండని. కానీ విష్ణు భగవాని కోరిక ఒకటయే దానికి కారణము. మరణానంతరము దాని భగవద్ధామమును కేకుటకు నిశ్చయమని ఎరిగి ఉన్నందున అతడు మరణమునకే సిద్ధపడి ఉండను. అదే మహోన్నతమగు గమ్యం. వైష్ణవుని కరుడుతో అది లభ్యమగును. చాడియా వైష్ణవ సేవా విస్తార పాయేచే కేవ. వైష్ణవ అనుగ్రహమును బడయనిదే ఎంతవరకు ఎన్నడు భగవద్ధామం చేరి ఉండలేదు. కనుకనే మనస్సుమోహన ఆదరజ ప్రపత్యే అను పాదము ఈ శ్లోకమును గోచరించుతున్నది. అనగా మహాభక్తుల పాదపద్మధూళిని నేను బడయుదునని దాని భావం. శ్రీకృష్ణునే అనవరతము తలచెడి మహాభక్తులకే మనస్సింహానం అను పదము అన్వయించును. శ్రీకృష్ణుని తలపోయిచు సదా ప్రశాంతముగా నుండే కారణమున వారు ధీరులను పిలువబడుదురు. అట్టి భక్తుని చక్కని ఉపమానము నారదమునియే. ఎవడేని మహాభక్తుని పాదపద్మధూళిని బడగలిగినచో నిక్కముగా భగవద్ధామం చేరగలడు. 19 చదవనండి. 19 చదవండి. 19. సూర్యేశ కస్మాన్న హినోషి వజ్రం కొరతితే వైరిణి మయ్యామోఘం మా సంశయిష్టాన గదేన వజ్రః శాన్నిష్ఫలం కృపణాదేవ యాచనా. ఓ దేవరాజా, నీ శత్రువుకు నేను నీ ఎదుట నిలిచి ఉండగా వజ్రాయుధము ఇంద్రులకై ప్రయోగించి ధనము చందము నిక్కముగా వర్ధమ్యైనను నీవు చేపట్టిన వజ్రాయుధము మాత్రము నిష్ఫలము కాదు. ఈ విషయమున నీకు సందేహము కలదు. భాష్యము. ఇంద్రుని తన గదను ఉత్తాసునిపై విసినప్పుడు అతడు దాని ఎడమ చేతితో పట్టుకొని ఆ గదను ఐరావతము మస్తకంపై కొట్టి ప్రతీకారం చేశాను. ఆ విధముగా ఇంద్రుని దాడి అతి ఘోరముగా విఫలమయ్యను. నిజమునకు అతని వాహనం గాయపడి 14 గజముల దూరము ఇరుకకు పోయి నేల కూలిను. అందువలన ఇంద్రుడు వజ్రాయుధం ఉత్తాసునిపై
విసురుటకు నిలబడినని అది కూడా నిష్ఫలమయ్యగునునని అని సందేహాస్పదముడయ్యను. కానీ వైష్ణవుడు వృత్తాసుడు ఆ వజ్రాయుధం నిష్ఫలము కాదని ఇంద్రునికే ఆశ్వాసము వసగను. వజ్రాయుధము విష్ణు భగవాన్ ఆదేశానుసారము తయారైనదని వృత్తాసుడు ఉంటే దానికి కారణం. విష్ణు భగవాన్ ఆదేశము ఎన్నడను వృధా కారాదని ఎరుగగా ఇంద్రుడు సందేహాస్పదుడై కొన్నను. ఆ దేవదేవుని ప్రయోజనము వృత్తాసుడు ఎరిగి ఉండెను. విష్ణు ఆదేశానుసారము తయారైన వజ్రాయుధముచే మరణించిన వృత్తాసుడు ఉవ్విళ్ళూరుచుండెను. ఏలయనగా ఆ విధముగా తాను నిత్యమునికే భగవద్ధామమునకు చేరగలనని అతడు ఎరిగి ఉండెను. వజ్రాయుధమును ఎప్పుడూ ప్రయోగించబడను అని అతడు ఎదురు చూశాను. కనుకనే అతడు ఇంద్రునితో, నేను నీకు శత్రువును కనుక నన్ను చంపకవరించో, ఇదియే చక్కని అవకాశం, వెంటనే నన్ను వధించు, దానిచే నీకు విజయము ప్రాప్తించగా నేను భగవద్ధామను విడుదును. నీ కార్యము మన ఇరువురికి సమానముగానే లాభదాయకం కనుక దాని వెంటనే వననింపని పలికాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారండి? అవునారు, వస్తున్నారు. అది ఒక నెక్స్ట్ సుబ్బలక్ష్మి మాత చదువు కానీ సుబ్బలక్ష్మి మాత ముందు చదువుతారా? ప్రభుజీ, నేను ప్రభుజీ మీరు చదవండి, వాట్సాప్ లో పెట్టాను మీకు. ప్రభుజీ బుక్ తెచ్చారు, ప్రభుజీ బుక్ తెచ్చారు, చదువుతాను ప్రభుజీ. ప్రభాకర్ ప్రభుజీ 20వ శ్లోకం చదవమంటారా ప్రభుజీ? సుబ్బలక్ష్మి మాత చదువు కనమ్మా. రామలక్ష్మి మాతాజీ. అలాగే అండి. హరే కృష్ణ. 20వ శ్లోకము. నన్వేష వజ్రస్తవ శక్రతేజసా హరేర్దధీదేశ్చేస్తా వసాచతేజితః తేనైవ శత్రం జహి విష్ణుయంత్రితో యతో హరిర్విజయః శ్రీర్గుణాస్తతః. స్వర్గరాజా ఇంద్ర, నన్ను వధించుటకు నీవు దాల్చినట్టి వజ్రాయుధము విష్ణు తేజ సమన్వితము, దదీచి యుతమునై ఉన్నది. విష్ణు భగవానుని ఆదేశానుసారమే నన్ను వధింప నీవు ఇచ్చటకు వచ్చి ఉన్నందున వజ్రాయుధ ప్రయోగముచే నేను సంహరింపబడుట నిస్సందేహము. విష్ణువు నీ పక్షమున ఉన్నాడు కనుక విజయము, సంపద, సమస్త సద్గుణములు నీకు నిశ్చయముగా కలుగగలవు. భాష్యము. వజ్రాయుధము అమోఘమైనదని ఆశ్వాస మొసుగుటయే గాక సాధ్యమైనంత తొందరగా దానిని తనపై ప్రయోగింపుమని వృత్రాసురుడు ఇంద్రుని ప్రోత్సాహపరచెను. విష్ణు భగవానుడు పంపిన వజ్రాయుధ ఘాతముచే మరణించి శీఘ్రమే భగవద్ధామమునకు మరలుటకే అతడు ఆతుర పడసాగాను. వజ్రాయుధ ప్రయోగముచే ఇంద్రుడు విజయము సాధించి స్వర్గలోకమును అనుభవించగలడు. కానీ జన్మ మృత్యువుల పాలగుతూ ఈ భౌతిక జగత్తులో నిలిచిపోగలడు. వృత్రాసురుని జయించి ఇంద్రుడు ఆనందింపగోరినను అది నిజమైన ఆనందమే కాదు. స్వర్గలోకములు బ్రహ్మలోకమునకు క్రిందనున్నవి. దేవదేవుడగు శ్రీకృష్ణుడు తెలిపినట్టు ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున. బ్రహ్మలోకమును పొందినప్పటికీ తిరిగి అధోలోకములకే పతనము చెందవలసి వచ్చును. కానీ భగవద్ధామమునకు చేరినవాడు మాత్రము ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాడు. వృత్రాసురుని సంహరించుట ద్వారా ఇంద్రుడు నిజముగా పొందునదేదీనూ లేదు. అతడు ఈ భౌతిక జగత్తునందే నిలిచి ఉండగలడు. కానీ వృత్రాసురుడు మాత్రము ఆధ్యాత్మిక జగత్తునకు వెడలగలడు. కనుక విజయము వృత్రాసురునికే నిశ్చయింపబడి ఉండెను గాని ఇంద్రునికి కాదు. 21 చదవమంటారా ప్రభుజీ? చదవండి. 21వ శ్లోకం. అహం సమాధాయ మనోయథాహనః సంకర్షణశ్చరణారవిందే త్వద్వజ్రం పోలు గ్రామ్య పాశో గతిం మునేర్యామ్య పవిద్ధలోకః. నీ వజ్రాయుధ వేగముచే నేను భవబంధ విముక్తుడనై ఈ దేహమును భౌతిక వాంఛామయమగు ఈ ప్రపంచమును వీడగలడు. మనస్సును సంకర్షణుని పాదపద్మముల పైననే సంలగ్నము చేసి అతడు పలికినట్లుగా నారదాది భక్తుల గతిని పొందగలను. భాష్యము. మరణ సమయమున అత్యంత ముఖ్యమైన కార్యము మనస్సును కేంద్రీకరించుటయేనని అహం సమాదాయ మనః అను
పద సమూహము నువ్వు సూచించుచున్నది. మనుజుడు తన మనస్సును శ్రీకృష్ణుడు, విష్ణువు, సంకర్షణుడు లేదా ఏదేని విష్ణుతత్వము యొక్క పాదపద్మములపై సంలగ్నము చేయగలిగినచో జీవితము ధన్యము కాగలదు. తన మనస్సు సంకర్షణుని పాదార విందములపై నిలిచియున్నప్పుడు మరణించుటకై వృత్రాసురుడు వజ్రాయుధమును ప్రయోగింపమని ఇంద్రుని అడిగను. విష్ణు భగవానుడు వసగినట్టి వజ్రాయుధముచే అతడు మరణించుట తథ్యము. అది విఫలమయ్యేది ప్రశ్నయే లేదు. కనుక ఆ వజ్రాయుధమును శీఘ్రమే ప్రయోగింపమని వృత్రాసురుడు ఇంద్రుని ఆర్థించను. తన మనస్సును కృష్ణ పాదార విందముల చెంత నిలిపి దానికి అతడు సన్నద్ధుడయ్యను. భక్తుడు తన భౌతిక దేహమును త్యజించుటకు సదా సన్నద్ధుడై ఉండును. ఆ భౌతిక దేహము ఇచ్చట గ్రామ్య పాశమని సంసార బంధన పాశం వర్ణింపబడినది. ఈ దేహము ఏమాత్రము మంచిది కాదు. అది కేవలము సంసార బంధన కారణము మాత్రమే. అది నశించి తీరినదే అయినను మూర్ఖులు దాని యందే శ్రద్ధను కలిగియుండి భగవద్ధామమును చేరుటకు ఏనాడును ఇష్టపడకుందురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నానండి. చదవండి. 22. పుంసాం కిలైకర్నంతి యాం స్వకానాం యాహ సంపదో దివి భూమౌ రసాయం నారాతి యద్వేష ఉద్వేగ అది అర్మదః కలిర్స్వసనం సంప్రాయాసః. భగవానుని పాదార విందములకు పూర్తిగా శరణిరొచ్చి వానిని నిరంతరము స్మరించు వారలను ఆ దేవదేవుడు తన పార్షద్దులుగా లేదా అంతరంగిక సేవకులకు గుర్తించును. అట్టి సేవకులకు అతడు ఈ జగత్తుకు చెందిన ఊర్ధ్వమధ్య అదో లోకముల సంపత్తులను ఇయ్యడు. విశ్వమందని 3 విభాగంలోని ఏదేని సంపత్తి లభించినంతనే అది మనిషి యొక్క శత్రుత్వమును, వ్యాకులమును, మానసిక చింతము, గర్వమును, కలహ స్వభావమును వృద్ధి చేయును. ఆ విధంగా అతడు తన సంపత్తులను పెంచి పోషించుకొనుటకు తీవ్రయత్నము చేయుచు వానిని కోల్పోయినప్పుడు తీవ్ర దుఃఖమును పొందును. భాష్యము. భగవద్గీత 4.11 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను. ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తద్దైవం భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధంగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరు అన్ని విధముల నా మార్గంనే అనుసరింతురు. ఇంద్రుడు, వృత్తాసురుడు ఇరువురును భక్తులైనను వృత్తాసురుని చంపెడి ఆదేశమును ఇంద్రునకు విష్ణు భగవానుడు వసగెను. నిజమునకు భగవానుడు వృత్తాసురునికే మిగిలు అనుకూలంగా నుండెను. ఏల ఎనగా ఇంద్రుని వజ్రాయుధము చే మరణించిన పిదప వృత్తాసురుడు భగవద్ధామమునకు వెడల నుండగా విజేత అయిన ఇంద్రుడు మాత్రము ఈ భౌతిక జగత్తునందే కొట్టుమిట్టాడగలడు. ఇరువురును భక్తులే కనుక వారు కోరిన వరములను భగవానుడు వసతియుండెను. భౌతిక సంపత్తుల నైజము నెరిగియున్నందున వృత్తాసురుడు వానిని ఏనాడు కోరలేదు. సంపదలను కూడబెట్టుటకు మనుషుడు కష్టించి పనిచేయవలసినను తయారగుదురు. ఈ భౌతిక జగత్తు శత్రుత్వముతో నిండి ఉన్న విషయము తెలిసినదే కదా. మనిషి ధనవంతుడైనచో అతని బంధుమిత్రుల ఈర్ష్యాళువులగుదురు. కనుకనే ఏకాంత భక్తులకు శ్రీకృష్ణుడు ఎన్నడను భౌతిక సంపత్తులను వీయడు. ప్రచార నిమిత్తము భక్తునికి కొన్ని సంపదలు అవసరమైనను ప్రచారానికి కొన్ని సంపదలు కర్మిష్ఠుని సంపత్తుల వంటివి కావు. కర్మిష్ఠుని సంపదలను కర్మఫలములు కాగా భక్తుని సంపదలు భక్తియుత కార్యనిర్వహణకుడై భగవంతునిచే ఏర్పాటు చేయబట్టినవి. సంపదలను భక్తుడు భగవత్ సేవనకు అన్యమైన ఏ ప్రయోజనమునకు ఉపయోగించినందున అతని సంపదలను కర్మిష్ఠుని సంపదలతో పోల్చరాదు. 23 చదవమంటారండి. త్రైవర్గీకాయ సవిభూత తస్మాత్ పతిర్విద్వతే పురుషస్య సక్రాం
తతో నను మోయో భగవత్ప్రసాదు యో దుర్లభో కించన గోచరజ్ఞైః. నా ప్రభువగు నా దేవదేవుడు తన భక్తులు అనవసరముగా ధర్మార్థ కామములకై యత్నించుటను నివారించును. ఓ ఇంద్ర, దీనిని బట్టి అతడెంతటి కరుణామయుడో మనుజుడు తెలుసుకొనవచ్చును. అట్టి కరుణ అనన్య భక్తులకే లభించును, కాని భౌతిక లాభములను కోరు వారికి కాదు. భాష్యము. ధర్మము, అర్థము, కామము, భవబంధ మోక్షము అనునని మానవ జన్మ యందలి 4 ముఖ్యోద్దేశములు. జన సామాన్యము సాధారణంగా ధనములలో కేవలము భగవత్పేవనే వాంఛించును. ధర్మార్థ కామ ఫలములను బడయుటకు గల తీవ్రమగు పరిశ్రమ నుండి తప్పించుటయే భగవానుడు తన విశుద్ధ భక్తునిపై చూపెడి ప్రత్యేకానుగ్రహము. అయినను ఎవడేని వానిని కోరినచో అతడు అనుగ్రహించగలడు. ఉదాహరణకు ఇంద్రుడు భక్తుడైనను భవబంధ విముక్తి యందు ఎక్కువగా ఇష్టపడక స్వర్గ సౌఖ్యమును ఇంద్రియ భోగమునే వాచించి ఉండెను. కాని అనన్య భక్తుడకు వృత్తాసురుడు మాత్రము కేవలము భగవత్పేవనే కోరి ఉండెను. అందువలన దైహిక బంధము ఇంద్రునిచే ఛేదింపబడినంతట అతడు భగవద్ధామమును చేరడి ఏర్పాట్లను భగవంతుడు కావించెను. ఆ విధంగా వృత్తాసురుడు శీఘ్రమే తనపై వజ్రాయుధమును ప్రయోగింపమని ఇంద్రుని అర్థించెను. భక్తిలో తమ పురోగతికి తగినట్లుగా తామిరువురును దానిచే లాభపడగలరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అక్క చదువుతా, అక్క చదువుతా. చదువుతున్నాను సార్. ఆ, హరే కృష్ణ. హరే కృష్ణ. అహం హరే తావ పదైక మూల దాసానుదాసో భగతాస్మి భూయ మనస్మరేతాసు పదే గుణాస్తే గృణీత వాకర్త కరోతు కాయ. హే ప్రభు దేవదేవ, కేవలము నీ పాద పద్మముల్ని ఆశ్రయించే నిత్య దాసులకు నేను తిరిగి దాసులను కాగలనా? ఓ ప్రాణపతి, నా వినిపిస్తున్నారా? వినిపిస్తుంది. ఓ ప్రాణపతి, నా మనస్సు సదా నీ దివ్య గుణములే తలచులాగున, నా వాక్కులు సదా ఆ దివ్య గుణములకు కీర్తించలాగున, నా తనువు ఎల్లప్పుడూ నీ ప్రేమ సేవలో నెలకొనలాగున తిరిగి నేను వారికి సేవకుడును కాగలనా? భాష్యము. ఈ శ్లోకము భక్తిమయ జీవనం యొక్క సారాంశం తెలుపుతున్నది. మనుజుడు మొట్టమొదట భగవంతునికి దాసునికి దాసుడు, దాసాను దాసుడు కావాలను. గోపికాపతియగు శ్రీకృష్ణునికి దాసాను దాసుడు, గోపికాపతియగు శ్రీకృష్ణునికి దాసాను దాసుడు ఒకటికే గోపీ భక్తు పదకమలయో రథా సదా మానుదాస. ప్రతి జీవుడు ఎల్లప్పుడూ కోరుకొనవల్లని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించే గాక స్వీయ ఉపమానం ద్వారా ప్రదర్శించుందరే. అనగా గురు పరంపరలో భగవంతుడికి దాసానుదాసుడైన గురుదేవుని మొట్టమొదట మనుజుడు ఆశ్రయింపవలను. ఆయన నేతృత్వంలో పిదప అతడు త్రికరణములను అనగా మనస్సును, వాక్కును, దేహమును సేవలో నియుక్తం చేయవలను. గురువు ఆదేశం అనుసరించి తనువును కృష్ణకర్మలో నిలుపవలను. మనస్సులో శ్రీకృష్ణుని నిరంతరము తలపోయవలను. వాక్కును భగవన్మోహన్ ప్రచారం చేతిలో వినియోగించవలను. మనిషి ఈ విధముగా భగవత్ సేవలు నెలకొన్నచో జీవితం ధన్యభగను. 20 చదవనా? నాకపృష్టం చ పారమేశ్యం నా సర్వభౌము నా రసాధిపత్యం నా యోగి సిద్ధి తపో నద్భవం సమంజసత్వ విరహయ కంచే. ఓ సకల సౌభాగ్యనిధి, నేను ధ్రువలోకమును గాని స్వర్గలోకమును గాని బ్రహ్మలోకమును గాని కోరను. దరిద్రపై అధోలోకములపై సర్వాధిపత్యం వాంఛింపను. యోగపతిని కావాలని కాంక్షింపను. నీ పాద పద్మంలో విడువలసి వచ్చినతో మోక్షము నేను వాంఛింపను. భాష్యము. భగవంతుడికి సేవ నడిచి భౌతిక లాభములు పడేవల్లని విశుద్ధ భక్తుడు ఏనాడు భావించప్పుడు. గడచిన శ్లోకం తెలుపట్టు దాసాను దాసో భౌతాస్మి. భగవంతుడు మరియు అతని నిత్య సహచర సాంగత్యమున నిరంతరము సేవలో
నెలకొనిటే సిద్ధ భక్తులు కోరిన సర్వోత్తమ దాస్ ఠాకూర్ ఈ విషయం ఇప్పుడు దోపరచలేదు. తాం దేర చరణి సేవి భక్త సనే వాస జనమే జనమే హయే ఈ అభిలాష. భగవంతుని అతని దాసానుదాసులను భక్తుల సాంగత్యమును సేవించితే విశుద్ధ భక్తుని ఏకైక అభిలాష. ఇది చదివిస్తున్నారు చదివి కంప్లీట్ చేసి 26. అజాతపక్ష యువమాతరం కగ స్తన్యం యదా వత్సతర సుధార్త ప్రియం ప్రియవ విషితం విషన్న మనోరవిందాక్ష దృశ్యతే త్వాం. ఓ అరవిందాక్ష, రెక్కలు రానట్టు పక్షి పిల్లలు తమ తల్లి ఎప్పుడు వచ్చి ఆహారం వస్తుందని ఎదురు చూసినట్లు త్రాళ్లతో కట్టివేయబడిన దూడలు తమ తల్లి నుండి పాలు త్రాగొట్టుకు అవకాశం చిక్కడి పాలు పితుకు సమయం కొరకై ఆతురతో వేచిండినట్లు భర్త ప్రవాసములో ఉండబట్టి విష్ణురాలకు పత్ని అతడు ఎప్పుడు వెనుక తిరిగి వచ్చి అన్ని విధముల సంతోషము కలుగుజేయనని భావించినట్లు నీ ప్రత్యక్షము సేవ అవకాశములకే నేను మిగతా అపేక్షిస్తున్నాను. భాష్యము. భగవంతుని చెంతనే ఉండి అతనికి సేవ చేయవలని విశుద్ధ భక్తుడు సదా అపేక్షించును. ఈ సందర్భం వసగబడిన ఉపమానములు చక్కగా పొసగినవి. తల్లి పక్షి వచ్చి ఆహారం వసగితే తప్ప పక్షి పిల్ల సంతృప్తి చెందదు. తల్లి పొదుగు నుండి పాలు త్రాగనిదే దూడ సంతృప్తి చెందదు. భర్త ప్రవాసంలో ఉన్నట్టు పతివ్రత భార్య తన భర్త సాంగత్యంలో పొందనంత వరకు సంతృప్తి చెందదు. 27. మమోత్తమ శ్లోక ధనేశక్యం సంసార చక్రే భ్రమత స్వకర్మభి తన్మాయి ఆత్మాత్మ జదారగే స్వశక్త చిత్తస్థ ననాద భూయాత్. నాద, కర్మఫలం వలన విశ్వమంతయు నేను పరిభ్రమించుతున్నాను కనుక పవిత్రులు జ్ఞాన సంపన్నులు అయిన నీ భక్తుల సాంగత్యమునే నేను కోరుకున్నాను. నీ మాయ వల్లనే దేహము, భార్య, సంతానము, గృహము ఎడ నా ఆసక్తి కొనసాగుతున్నది. కానీ వాని పట్ల అనురక్తిని ఇక నేను ఏమాత్రము వాంఛింపను. నా మనస్సు చిత్తము ఒకటేమిటి, సర్వస్వము కేవలము నీ ఎడనే ఆసక్తమగ్గాక. శ్రీమద్ భాగవతంలో వృతాసుని దివ్య గుణములు అను 6వ స్కంధంలో అని 11వ అధ్యాయం భక్తి వేదాంత భాష సమాప్తం. హరే కృష్ణ ప్రభు. పద్మప్రియ మాత చదువుతారమ్మా? పద్మప్రియ మాత చదువు. మ్యూట్లో ఉన్నారు చూడండి. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామాలు. 12వ అధ్యాయము. వృత్తాసురుని యశోమయ మరణము. స్వర్గరాజగు ఇంద్రుడు ఏమాత్రము ఇష్టము లేకపోయినను వృత్తాసురుని వధించిన వైనము ఈ అధ్యాయంలో వివరింపబడినది. వృత్తాసురుడు పలుకుటను ముగించిన పిదప తీవ్రమగు క్రోధముతో ఇంద్రునిపై త్రిశూలమును విసిరాను. కానీ దాని కన్నను అనేక రెట్లు శక్తివంతమైన వజ్రాయుధంచే ఇంద్రుడు ఆ త్రిశూలమును ముక్కలు చేసి వృత్తాసురుని ఒక భుజమును ఖండించెను. అయినను ఆ అసురుడు 2వ చేతిని ఉపయోగించి ఇనుపదండముతో ఇంద్రుణ్ణి మోతగా వజ్రాయుధము అతని చేతి నుండి జారిపడెను. దానికి సిగ్గుపడిన ఇంద్రుడు వజ్రాయుధమును నేలపై నుండి తీసుకొనలేదు. కానీ వృత్తాసురుడు అతన్ని ప్రోత్సాహపరచుచు దానిని చేపట్టి యుద్ధమునకు సిద్ధం కమ్మని పలికెను. ఇంద్రునికి చక్కని ఉపదేశము నొసగుచు అతడు ఇట్లు పలకసాగిను. దేవదేవుడే జయాపజయములకు కారణమై ఉన్నాడు. ఆ పరమ పురుషుడే సర్వకారణ కారణుడని ఎరుగక మూర్ఖులు, దుర్మార్గులు జయాపజయములకు తామే బాధ్యత వహింతురు. కానీ నిజమునకు ప్రతిదియు అతని నియంత్రణనే కలదు. అతనికి తప్ప వేరెవ్వరికి స్వతంత్రము లేదు. ఆ దేవదేవుని అధ్యక్షతలోనే సమస్తము క్రమముగా పనిచేయును. కనుక పురుషుడు భోక్త, ప్రకృతి భోగింపబడినది రెండును అతని ఆధీనమునే కలవు. ప్రతి కర్మయందును భగవంతుని ప్రమేయమున్నదని గాంచక మూర్ఖుడు తానే సమస్తమునకు పాలకునిగను నియామకునిగను భావించును. కానీ నిజమైన నియామకుడు దేవదేవుడే అని అవగతము చేసుకున్నప్పుడు మనుజుడు దుఃఖము, సుఖము, భయము, అపవిత్రత వంటి వాని నుండి ముక్తుడగును. ఈ ప్రకారము ఇంద్రుడు, వృత్తాసురుడు యుద్ధము చేయుటయే కాక తాత్విక చర్చయందును పాల్గొనిరి. తిరిగి వారి నడుమ యుద్ధము ఆరంభమయ్యను. ఈ మారు ఇంద్రుడు విజృంభించి వృత్తాసురుని మిగిలిన భుజమును ఖండించెను. అంతటా ఆ అసురుడు మహాభీకరమగు రూపమును దాల్చి ఇంద్రుణ్ణి మృంగివేశెను. కానీ నారాయణ కవచముచే రక్షితుడైనట్టి ఇంద్రుడు వృత్తాసురుని దేహమందును తనను తాను రక్షించుకొనగలిగెను. పిదప అతడు వృత్తాసురుని ఉదరం నుండి బయల్వెడలి అతని మస్తకమును వజ్రాయుధముతో ఖండించెను. ఆ అసురుని శిరమును ఖండించుటకు 1 సంవత్సర కాలము పట్టెను.
శ్రీ ఋషిరువాచ ఏవం జిహా సుర్నారుప దేహమాజౌ మృత్యుం వరం విజయాన్మన్య మానః శూలం ప్రగృహ్యభ్య పతస్సురేంద్రం యథా మహాపురుషం కైటభోక్సు. సుఖదేవ గోస్వామి పలికెను. శరీరమును త్యజింపగోరుచు వృత్తాసురుడు రణమునందు మరణమే విజయము కన్నను శ్రేష్టమని భావించెను. ఓ పరీక్షిత్ మహారాజా, విశ్వము ప్రళయమునకు గురి అయినప్పుడు కైటవుడు దేవదేవునిపై దాడి చేసిన చందమున అతడు త్రిశూలమును పట్టి అత్యంత వేగముగా ఇంద్రునిపై దాడి చేసెను. భాష్యము. తనను వజ్రాయుధంతో చంపుమని వృత్తాసురుడు పదే పదే ప్రోత్సహించినను అంతటి మహాభక్తుని చంపవలసి వచ్చుచున్నందులకు ఇంద్రుడు మిగుల చింతితుడై ఆ ఆయుధమును విసురుటకు సంశయించెను. తానెంతగా ప్రోత్సహించినను ఇంద్రుడు అసమ్మతుడగుటను గాంచి అసంతృప్తికి గురి అయిన వృత్తాసురుడు చొరవ తీసుకుని అతి వేగముగా త్రిశూలమును అతని పైకి విసిరెను. వృత్తాసురునికి విజయమునందు ఏమాత్రము ఇష్టము లేదు. యుద్ధమున మరణించి శీఘ్రమే భగవద్ధామమును చేరుట యందు అతడు అభిరుచిని కలిగి ఉండెను. భగవద్గీత 4.9 యందు ధృవపరపబడినట్లు త్యక్త్వా దేహం పునర్జన్మనైతి. దేహ త్యాగానంతరము భక్తుడు వెంటనే శ్రీకృష్ణుని చెంతకేగి తిరిగి భౌతిక దేహమును గ్రహింపకుండును. వృత్తాసురుని అభీష్టము కూడా అదియే. 2 తతో యుగాంత్నాగ్ని కఠోర జిహ్వా మా విద్యశూలం తరసాసురేంద్ర క్షిప్త్వా మహేంద్రాయ వినద్యో వీరు హతోసి పాపేతి రుషా జగాద. అసుర వీరుడగు వృత్తాసురుడు పిదప ప్రళయాగ్ని శిఖల వంటి కఠోరమగు మొనలు కలిగిన త్రిశూలమును త్రిపుచు, ఓ పాపి, ఇక నిన్ను చంపెదను అని బిగ్గరగా అరిచి దానిని అతి వేగముతోనూ క్రోధముతోనూ ఇంద్రునిపైకి విసిరెను. చదివిన ప్రభుది మూడోది. తద్విచ లద్గృహోల్కవ నిర్వీక్ష దుష్ప్రేక్ష మజాత విక్లవ వజ్రేణ వజ్రీ శత పర్వానిచ్చిన భుజం తస్యో రఘో రాజభోగం. ఆకాశమున ఎగిరినట్టి వృత్తాసుని త్రిశూలము దేదీప్యమానమగు ఉల్కను పోలెను. ఆ ఆయుధము దుర్నిరీక్ష్యమైనను ఇంద్రుడు నిర్భయముగా దాన్ని వజ్రాయుధంతో తునాతునకలు చేసెను. దానితో పాటు సర్పరాజగు వాసుకి దేహం వలెనున్న అతని ఒక భుజమును ఖండించెను. సరే. చిన్నైక బాహు పరిగేన వృత్త సంరబ్ధ ఆసాధ్య గృహీత వజ్రం హనౌతాతేంద్ర మథామరేభం వజ్రంచ అస్థాన్య పతన్మ గోనః. ఒక బాహు ఖండింపబడినప్పటికీ వృత్తాసురుడు క్రోధముతో ఇంద్రుని సమీపించి ఇనుప దండముచే అతని దౌడపై కొట్టెను. ఇంద్ర వాహనమగు ఏనుగును కూడా మోదెను. దానితో ఇంద్రుని అస్తమందలి వజ్రాయుధము జారి పడిపోయెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. చదువుతాం గురుజీ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాదాలు. 5వ శ్లోకం. వృత్రస్య కర్మాతి మహద్భూతం తత్ అసురాసురాశ్చరణ సిద్ధ సంగా అపూజయం పురుహుత సంకటం నిరీక్ష హేతి విచుక్ర సుర్పశృం. దేవతలు, దానవులు, చారణులు, సిద్ధగణము వంటి వివిధ లోకవాసులు వృత్రాసురుని కార్యమును ప్రశంసించుచు ఇంద్రుడు మహావిపత్తులో ఉన్నాడని గమనించి ఆహాకారములు చేసిరి. 6వ శ్లోకం. ఇంద్రో న వజ్రం జగృహే విలజ్జిత స్తుత్యం స్వహస్తాదర సన్నిధౌ పునః తమాహ వృత్రో హర అత్తవ్రజో జహీ స్వశ్రతృం న విషాదకాలః. శత్రువు ఎదుట చేతి నుండి వజ్రాయుధము జారిపడగా ఇంద్రుడు దాదాపుగా పరాజితుడై మిగులు లజ్జితుడయ్యను. దానిని తిరిగి చేపట్టుటకు అతడు సాహసింపలేదు. కానీ వృత్రాసురుడు మాత్రము ఇంద్రుని సంబోధించుచు, వజ్రాయుధమును తిరిగి చేపట్టి నీ శత్రువును సంహరింపుము. దురదృష్టమును తలుచుకొని వగుచుటకు ఇది సమయము కాదు అని ప్రోత్సహించెను. 7వ శ్లోకం. యుయుత్సతాం కుత్రచిదాతతాయినాం జయసతైకత్ర నవై పరాత్మనాం
వినైకముత్పత్తిలయస్థితీశ్వరం సర్వజ్ఞమాద్యం పురుషం సనాతనం. వృత్రాసుడు పలికెను, ఇంద్ర, ఆదిభోక్తయగు భగవానుని తప్ప వేరెవరకు సదా విజయము కలుగునని నిశ్చయము లేదు. అతడే సృష్టి స్థితి లయ కారకుడు, సర్వజ్ఞుడు. ఆదీనులు భౌతిక దేహమును దాల్చిన వారు అయినందున ఉత్సాహము కలిగిన జీవులు కొన్ని మార్లు విజయమును కొన్ని మార్లు అపజయము పొందుచుందురు. భాష్యము. భగవద్గీత 15.15 అందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ. సర్వుల హృదయమునందు నేను నిలిచియున్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. ఇరుపక్షాల వారు యుద్ధమునకు దిగినప్పుడు నిజమునకు ఆ యుద్ధము దేవదేవుని నేతృత్వమునే జరుగును. గీత 3.27 యందు మరొక చోట భగవానుడు ఇట్లు పలికెను, ప్రకృతే క్రియమానాని గుణైకర్మాని సర్వసః అహంకార విమూఢాత్మ కర్తామహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరుసుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్త అని భావించుచు జీవులందరూ కేవలము భగవంతుని నిర్దేశముననే పనిచేయుదురు. అతడు ప్రకృతికి ఆదేశించక ప్రకృతి జీవులకు సకల సదుపాయములు కలుగజేయును. జీవులు తమను తాము కర్తలమని మూర్ఖముగా తలిచినను ఎన్నడూనూ స్వతంత్రులు కారు. విజయము సదా దేవదేవునిదే. ఇది ఇక ఆదీనులకు జీవులకు సంబంధించినంత వరకు వారు భగవంతుని ఏర్పాటు చేతనే యుద్ధము పాల్గొనెదరు. నిజమునకు జయాపజయములు వారివి కావు. అవి ప్రకృతి ద్వారా భగవంతుని చేసడి ఏర్పాటు మాత్రమే. విజయ గర్వము లేదా పరాజయ దుఃఖము వ్యర్థమైనవి. కనుక జీవుల జయాపజయములకు కారణభూతుడగు దేవదేవుని పైననే ఎల్లరూ పూర్తిగా ఆధారపడవలెను. నియతం కురు కర్మత్వం కర్మచాయోహ్య కర్మణః. నీ విద్యుత్ ధర్మమును నీవు నిర్వహింపుము, ఏలయనగా అది అకర్మ కన్నను శ్రేష్టమైనది అని భగవానుడు ఉపదేశించును. అనగా తన స్థితిని అనుసరించి కర్మ చేయుటే జీవుడు ఆదేశింపబడినాడు. ఇక జయాపజయములు దైవాధీనములే. కర్మణ్యే వాధికారస్తే మాం ఫలేషు కదాచన. విద్యుక్త ధర్మమును నిర్వహించుటయందే నీకు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కాదు. కనుక ఎల్లరూ తమ స్థితిని అనుసరించి శ్రద్ధతో కర్మననుసరించవలెను. జయాపజయములు భగవంతునిపై ఆధారపడి ఉండును. వృత్రాసురుడు ఇంద్రుని సంబోధించుచు, నా విజయమును గాంచి శోకింపవలదు. యుద్ధము నాపవలసిన అవసరము ఏమాత్రము లేదు. నీవు తప్పక యుద్ధమును కొనసాగింపవలసినదే. కృష్ణుడు తలచినచో నీకు తప్పక విజయము లభించగలదు అని ప్రోత్సాహపరిచెను. కృష్ణ చైతన్యోద్యమంలో శ్రద్ధగా పనిచేయి భక్తులు ఈ శ్లోకము మిగిల ఉపదేశాత్మకమైనది. జయము కలిగినప్పుడు ఉప్పొంగుట, అపజయము ఎదురైనప్పుడు కృంగుట మనకు తగదు. శ్రీకృష్ణుడు లేదా శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క అభీష్టమును నెరవేర్చుటకు శ్రద్ధగా యత్నించుటయే మన కర్తవ్యము. దాని యందు జయాపజయములతో మనకు సంబంధం లేదు. మన కర్మలను శ్రీకృష్ణుడు గుర్తించినట్లుగా శ్రద్ధతో పనిచేయుటే మన ఏకైక కర్తవ్యము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 8వ శ్లోకం. లోకం సపాల యశ్యేమే స్వసంతి వివసావశే ద్విజ ఇవ శిచాబద్ధం సకాలే ఇహ కారణం. లోకపాలురుతో సహా ఈ విశ్వమందరి సకల లోకజీవులు పూర్తిగా భగవాన్ దీనులే. వలలో చిక్కి స్వతంత్రముగా చరించలేనట్టు పక్షుల వలె వారు కర్మ నొనరింతురు. భాష్యము. సురులకు అసురులకు భేదమేమనగా భగవద్గీత లేనిదే ఏదీను జరగదని సురులు ఎరిగి ఉండగా దేవదేవుని పరమాభీష్టమును అసురులు ఎరగజాలరు. ఈ యుద్ధంలో వృత్తాసురుడే విజయమునకు సురుడు, ఇంద్రుడు అసురుడే. ఎవ్వరును స్వతంత్రంగా వర్తించలేడు. పైగా ప్రతి ఒక్కరూ భగవంతుని నిర్దేశమునే పనిచేయవలసి ఉండును. కనుక జయాపజయములు కర్మఫలములను బట్టి కలుగుచుండును. దానిని నిర్ణయించినది భగవంతుడే. కర్మానుసారము మనము భగవంతుని
భగవంతుని అధీనముననే పనిచేయుదుము కనుక పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఎవ్వడును స్వతంత్రుడు కాడు. ఎల్లడూ భగవదాశే దేశముల అనుసరించియే పనిచేయుదురు. కనుక మనకు జయము కలిగినను అపజయం కలిగిన దేవదేవుడు మాత్రం సర్వదా జయమునే బడయును. 9వ శ్లోకము. ఓజం సహోబలం ప్రాణమముక్తం మృత్యుమేవ చ తమజ్జాయ జనో మత్మానం మన్యతే జడం. మన ఇంద్రియ శక్తి, మనశ్శక్తి, బలము, ప్రాణము, అమృతము, మృత్యువు అన్నీను దేవదేవుని ఆధీనములే. ఈ విషయం ఎరుగక మూర్ఖజనులు జడము దేహమే తమ కర్మల కారణము తలుతురు. 10వ శ్లోకం. యథా దారుమయా నారీ యథా పత్రమయో మృగః ఏవం భూతాని మగ్నవన్నీ సతస్త్రాన్ని విద్ధి భోం. ఇంద్ర, కొయ్యతో చేయబడిన స్త్రీ రూపము పత్రమయమగు మృగము స్వతంత్రంగా చరింపజాలక లేదా నృత్యము చేయజాలక వాడిని ఆడించువాని పైననే పూర్తిగా ఆధారపడినట్లు మనమందరము పరమ నియామకుడి ఇచ్చానుసారమే వర్తించుచున్నాము. ఎవ్వరికి స్వాతంత్రం లేదు. ఏకలే ఈశ్వర కృష్ణ అరసభ్య భృత్య యారే యైచే నాచాయ సేతైచే కరే నృత్య. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే పరమనియామకుడు, మిగిలిన వారందరూ అతని సేవకులే. అతడు ఏ విధముగా నర్తింపజేయనో వారు అట్లు నర్తించేదరు. మనం అందరము కృష్ణదాసులమే, మనకెట్టి స్వాతంత్రము లేదు. భగవంతుని కోరిక ప్రకారమే నృత్యం చేయుచున్నప్పుడు అజ్ఞాన వశమున భ్రమ కారణమును మనము భగవత్ సంకల్పముపై ఆధారపడి లేమని తలుచుందుము. కనుకనే ఇట్లు చెప్పబడినది. ఈశ్వరం పరమం కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవిందం సర్వకారణ కారణం. గోవిందుడే పరమనియామకుడు, సచ్చిదానంద విగ్రహుడు అతడు ఆది అయిన వాడు, సర్వకారణ నందుడే అనాది అయి ఉన్నాడు. 11వ శ్లోకము. పురుషం ప్రకృతి వ్యక్తమాత భూతేంద్రియాశయా సక్నువశ్యస్య సద్గాదౌన వినాయదనుగ్రహాత్. పురుషావతారములు కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ప్రకృతి మహత్తత్వము, అహంకారము, ఇంద్రియములు, పంచభూతములు, మనస్సు, బుద్ధి, చేతనము, భగవన్ నిర్దేశము లేనిదే భగవంతుడు సృజింపజాలవు. భాష్యము. పరస్య బ్రాహ్మణ శక్తి సధేదమికిలం జగత్ అను విష్ణు పురాణమునందు ధృవపరిచినట్లు మన అనుభవమునకు వచ్చడి సమస్త సృష్టి దేవునికి వివిధ శక్తులే అయ్యున్నవి. ఆ శక్తులు తమంతట తామే స్వతంత్రం లేనిదే సృజింపజాలవు. ఈ విషయం కూడా భగవానుడు భగవద్గీత యందు మయా దక్షేణ ప్రకృతిం సూయతే సచరాచరం. ఓ కౌంతేయ, ప్రకృతి నా నిర్దేశం రచించుచు స్థావర జంగములను సృష్టించుతున్నది అని ధృవపరచను. అనగా కేవలము పరమ పురుషుని నిర్దేశమునందే చతుర్విధంస తత్వములుగా ప్రకటమయ్యేది ప్రకృతి జీవునికి వివిధ స్థితులను తయారు చేయించింది. భగవానుడు యాదమునిట్లు ఇట్లు పలికెను. మదీయం మహిమానాం చ బ్రహ్మమేధ సద్విరః వేత్స్యను గగ్రహీతం మే సంప్రస్థైర్వివృతం వృధి. సమస్తమును నా శక్తి ప్రకటనలే కనుక నేను పరమ బ్రహ్మమని తెలియబడినది. కనుక నా మహిమాన్వితముగు కర్మను గూర్చి నా నుండియే ప్రకృతి యొక్కయు వినవలను. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అహమాది దేవానాం, సమస్త దేవతలకు నేనే మూలమని ఉండు ఒకసారి మా మనవడు పేచి పెడతాడు అని పలికి. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు
అహమాది దేవానాం, సమస్త దేవతలకు నేనే మూలము అని పలికెను. అనగా దేవాది దేవుడే సమస్తమునకు ఆది అయి ఉన్నాడు. ఎవ్వరికి స్వాతంత్రం లేదు. స్త్రీల మధ్యాచార్యులు కూడా ఈ విషయమును అనీస జీవ రూపేణ అని పలికెను. జీవుడు అనీసుడు, సదా నియమనుడి వాడే గాని నియామకుడు కాదు. కనుక జీవుడు తాను ఈశ్వరుడినని గర్వించినచో అది అతని మూర్ఖత్వమే అగును. అట్టి మూర్ఖత్వం రాబో శ్లోకముల్లో వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంత మాత్రం చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రన 12వ శ్లోకము. అవిద్వానేవమాత్మానం మన్యతే నిశమీశ్వరం భూతై సృజతి భూతాని గ్రసతే తాని తై స్వయం. మూర్ఖుడు బుద్ధిహీనుడైన మనుజుడు దేవాదేవుని ఎరుగజాలడు. అతడు సదా ఆధీనుడైనను తన్ను తాను ఈశ్వరునిగా భావించును. కర్మ ఫలముగా తల్లిదండ్రులచే భౌతిక దేహము సృజింపబడి జంతువు పులిచే కబలింపబడిన చందమున ఇంకొకనిచే నశింపజేయబడును అని ఎవడేని తలచినచో అది సరి అయిన అవగాహనము కాదు. దేవదేవుడే జీవులను జీవుల ద్వారా సృజించి కబలించుచుండును. భాష్యము. కర్మ మీమాంసననుసరించి మనుషుని కర్మయే సమస్తమునకు కారణము కనుక ఏ పనియు చేయవలసిన అవసరము లేదు. ఈ నిర్ణయమునకు అరుదించువారు నిక్కముగా మూర్ఖులే. తండ్రి పిల్లవానికి జన్మనసుకు కార్యమును స్వతంత్రముగా నిర్వహింపడు. దేవదేవునిచే ప్రేరేపితుడై అతడు ఆ కార్యమును చేయును. శ్రీకృష్ణుడే స్వయముగా భగవద్గీత 15:15 పలికినట్లు సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్త జ్ఞానమపోహనం చ. ఆ దేవదేవుడే ఎల్లరి హృదయంలో నిలిచి ఉన్నాడు. అతని నుండి ఏ స్మృతి జ్ఞానము మరపు కలుగుచున్నది. హృదయం నందు ఆసీనుడై ఉన్నట్టి భగవానుని నుండి ఆదేశమును బడయనిదే ఎవ్వడునో సృష్టి కార్యమునకు ఉద్యుక్తుడు కాడు. అనగా తల్లిదండ్రులు జీవునికి సృష్టికర్తలు కారు. కర్మానుసారము జీవుని తండ్రి వీర్యమును అందించగా అతడు దానిని తల్లి గర్భమున ప్రవేశపెట్టును. పిదప తల్లిదండ్రుల దేహము ప్రకారము యథా యోని యథా బీజం జీవుడు దేహమును గ్రహించి సుఖ దుఃఖములను అనుభవించును. కనుక జీవుని జన్మకు మూల కారణము భగవానుడే. అదే రీతిగా జీవుని మరణమునకు కూడా భగవానుడే కారణం. ఎవ్వడునూ స్వతంత్రుడు కాడు. ప్రతి ఒక్కడు పరతంత్రుడే. నిజమైన సారాంశమేమనగా కేవలము శ్రీకృష్ణ భగవానుడే పూర్ణ స్వతంత్రుడు. 13వ శ్లోకం. ఆయుష్ శ్రీకీర్తిరైశ్వర్యమాశిష పురుషస్య యాః భవంత్యేవ హి తత్కాలే ఏతానిచ్యోర్వి పర్యయాః. మరణింపనిచ్చగింపకున్నను మరణ సమయమున మనుజుడు ఆయువును సంపదను యశస్సును ఒకటేమిటి సమస్తమును త్యజింపవలసి వచ్చినట్లుగా జయకాలమందు భగవంతుడు కరుణతో అనుగ్రహింపగా వాటినన్నిటినీ అతడు పొందగలడు. భాష్యము. స్వయం కృషి చేతనే అతడు తాను ఐశ్వర్యవంతుడు విద్యావంతుడు అందగాడ నైతినని పలుకుచు గర్వితుడగుట ఎంత మాత్రము యుక్తము కాదు. అట్టి అదృష్టము భగవత్ కరుణ చేతనే లభ్యమగును. ఇంకొక కోణములో చూచినచో ఎవ్వడునో మరణింపగోరడు. ఎవ్వడునో బీదవాడు లేదా కురూపి కాగోరడు. అయినను తన అభీష్టమునకు భిన్నముగా జీవుడేలా అట్టి అవాంఛిత కష్టముల ఎదుర్కొనిచున్నాడు. భగవత్ కరుణ లేదా భగవంతునిచే విధింపబడిన శిక్ష కారణమునే మనిషి లాభపడుట లేదా నష్టపోవుట జరుగుచుండును. ఎవ్వడునూ స్వతంత్రుడు కాడు. ప్రతి ఒక్కడు భగవంతుని కరుణ లేదా దండన పైననే ఆధారపడి ఉన్నాడు. భగవంతునికి 10 చేతులున్నాయని పలకడం బెంగాల్లో పరిపాటి. అనగా 10 దిశల్లో అతడు పూర్తి నియంత్రణను కలిగి ఉన్నాడు. కోరినచో అతడు మన నుండి సమస్తమును తన 10 చేతులతో హరించి వేయగలడు. 2 చేతులతో మనము దేనిని కాపాడుకొని జాలము. అట్లే అతడు 10 చేతులతో వరములనివ్వగోరినచో 2 చేతులతో మనము వానినన్నిటినీ స్వీకరింపజాలము. అనగా ఆ వరదానము మన కోరికను మించిపోగలదు. సారాంశమేమనగా సంపత్తులను కోల్పోవలనని కోరికనున్నను కొన్ని మార్లు భగవానుడు బలవంతముగా వాణిని మన నుండి హరించి వేయును. కొన్నిసార్లు అతడొసిగిన వరములనన్నింటినీ స్వీకరింపలేనంతగా వరములను గుప్పించుకోచుండును. అనగా ఐశ్వర్యమునందు గాని దుఃఖం నందు గాని మనం స్వతంత్రులము కాము. సమస్తము భగవానుని పరమేచ్ఛ పైననే ఆధారపడి ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. జలజమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 14వ శ్లోకము.
తస్మాదకీర్తి యశసోర్జయాపజయోరపి సమహత్సాత్ స్యాత్ సుఖదుఃఖాభ్యాం మృత్యుర్జీవితయోస్తదా. సమస్తము భగవానుని పరమేచ్ఛ పైననే ఆధారపడి ఉన్నందున మనుజుడు మానములందు జయాపజయములందు జీవన్ మరణములయందు సమచిత్తముతో నుండవలెను. సుఖ దుఃఖాది వాని ప్రభావములలో అతడు వ్యాకుల పడక సమభావమును కలిగి ఉండవలెను. సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః తత్ర సాక్షిణమాత్మానం యో వేద స న బధ్యతే. సత్వ రజస్తమములు ఆత్మగుణములు కాక ప్రకృతికి సంబంధించినవని ఎరిగి విశుద్ధాత్మ కేవలము ఆ గుణముల కార్యకారణములకు ద్రష్టయని తెలుసుకునేవాడు ముక్త పురుషునిగా భావింపబడును. అతడు ఆ గుణములచే బంధింపబడడు. భాష్యము. భగవద్గీత 18.54 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు వివరించెను. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. దివ్యస్థితి యందు నెలకొనిన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. మనిషి ఆత్మానుభూతిని బ్రహ్మభూత స్థితి పడిచినప్పుడు జీవితమున ఏది జరిగినను అది అంతయు గుణ సంపర్కము వలననే అని ఎరిగి ఉండును. విశుద్ధాత్మకు ఆ గుణములతో ఎట్టి సంబంధము లేదు. ఈ భౌతిక జగత్తనడి తుఫానులో ప్రతిదినము ప్రతిదియు అతి శీఘ్రముగా మార్పు చెందుచుండును. కానీ ఆ తుఫాను యొక్క కార్యకారణములను మౌనంగా వీక్షించువాడు ముక్త పురుషుడు అనబడును. ప్రకృతి యొక్క కార్యకారణములచే కలత చెందక కృష్ణభక్తి భావనలో నిలిచి ఉండుటయే ముక్త పురుషుని నిజమైన యోగ్యత. అట్టివాడు సదా ప్రసన్నుడై ఉండును. దేని కొరకు అతడు శోకింపడు, దేనిని వాంఛింపడు. సమస్తము భగవంతుని చేతనే ఒసగబడును కనుక భగవదాధీనుడై జీవుడు తన ఇంద్రియ ప్రీత్యర్థము దేనిని స్వీకరించుట గాని నిరాకరించుట గాని చేయరాదు. పైగా సమస్తమును భగవత్కరుణగా భావించి అతడు అన్ని పరిస్థితుల్లో స్థిరచిత్తముతో నిలవవలెను. 16వ శ్లోకము. పశ్యమాం నిర్జితం శత్రువు ఉక్నాయుధభుజం మృధే ఘటమానం యథాశక్తి తవ ప్రాణజిహీర్షయా. ఓ వైరి నన్ను చూడుము. నా ఆయుధము భుజము ఖండింపబడినందున ఇదివరకే నేను ఓడితిని. నీవు ఇదివరకే నన్ను ఆక్రమించి ఉన్నప్పటికీ నిన్ను సంహరింపవలనను కోరికతో నేను శక్తి అనుసారము పోరాడుచున్నాను. ఇటువంటి విపరీత పరిస్థితుల్లో నేను విషాదగ్రస్తునిగా లేను కనుక నీవు విషాదమును వీడి యుద్ధము చేయుము. భాష్యము. వృత్రాసురుడు ఎంతటి మహనీయుడు శక్తిమంతుడనగా నిజమునకు అతడు ఇంద్రుని గురువుగా వర్తింపసాగెను. అతడు దాదాపు ఓటమికి గురి అయినప్పటికీ దానిచే ఏమాత్రము ప్రభావితుడు కాలేదు. ఇంద్రునిచే తాను ఓటమికి గురి అగుదునని అతడు ఎరుగును. ఆ విషయమును అతడు స్వచ్ఛందముగా అంగీకరించినను ఇంద్రశత్రువుగా తన శక్తి అనుసారము ఇంద్రుని వధించుటకు యత్నించెను. ఆ విధముగా అతడు తన కర్తవ్య నిర్వహణము కావించెను. లభింపబోవు ఫలితమేమిటో తెలిసినప్పటికీ అన్ని పరిస్థితుల్లో తన కర్తవ్యమును మాత్రము నిర్వహింపవలెను. చదవమంటారా ప్రభుజీ? ముందుకెళ్తాం మాతాజీ. ఇంకా అలాగే. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది. ప్రాణగ్లహోయం సమర ఈశ్వక్షో వాహ వాసనః అత్ర న జ్ఞాయతే ముష్య జయో ముష్య పరాజయః. ఓ వైరి, ఈ యుద్ధమును ద్యూత క్రీడగా భావించుము. ఇందులో మన ప్రాణములే పరము, బాణములు పాచికలు, వాహనములు చదరంగపు బల్ల. దీని యందు ఎవరు ఓడుదురో ఎవరు జయించురో ఎవ్వరికూ తెలియదు. అంతయు దైవాధీనమే. శ్రీ శుక ఉవాచ. ఇంద్రో వృత్రవచ శ్రుత్వా గతాళీకమపూజయత్ గృహీత వజ్రస్త్రః సంస్తమాహ గత విస్మయః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. వృతాసురుని
నిష్కపటములు ఉపదేశాత్మకములు నైన వాక్కులను విని ఇంద్రుడు అతనిని ప్రశంసించి తిరిగి వజ్రాయుధమును చేపట్టెను. విస్మయమును విడిచి నవ్వుతూ అతడు వృత్రాసురుడితో ఇట్లు పలికెను. భాష్యము. దానవుడుకు వృత్రాసురుని ఉపదేశములను విని దేవతాశ్రేష్ఠుడుకు ఇంద్రుడు ఆశ్చర్యచకితుడయ్యను. ఒక దానవుడు అంత జ్ఞానయుతముగా భాషించుట అతనికి విస్మయము కలిగించెను. కానీ దానవ వంశమునే జన్మించినట్టి ప్రహ్లాదుడు, బలి మహారాజు వంటి మహాభక్తులను గుర్తు తెచ్చుకొనగా అతనికి మోహము తొలగెను. నామమాత్ర అసురులను కొన్ని మార్లు మహోన్నతముకు భగవద్భక్తిని కలిగి ఉండరు. కనుకనే ఇంద్రుడు విశ్వాసపూర్వకముగా వృతాసురుని గాంచి నవ్వుతూ పలకసాగెను. ఐంద్ర ఉవాచ. అహో దానవ సిద్ధోసి యస్యతే మతిరీదృశీ భక్త సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరం. ఇంద్రుడు పలికెను. ఓ దానవ, సంకట పరిస్థితులలోను నీవు భక్తి యందు వివేక ధైర్యములచే పరమాత్ముడు సుహృత్తునైన దేవదేవునికి పరిపూర్ణ భక్తుడవై ఇంద్రుతను నేను గాంచుచున్నాను. భగవద్గీత యందు ఇట్లు చెప్పబడినది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. కృష్ణ భక్తి భావనలో స్థితుడే అతడు స్వచ్ఛము నుండి వైదొలకక దానికి మించిన వేరొక అధిక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునందైనను చలింపకయుండును. విశుద్ధ భక్తుడు ఎంతటి విపత్కర పరిస్థితి ఎందైనను కలత చెందడు. వృతాసురుడు ఏమాత్రము కలత చెందక భక్తి యోగమున సంలగ్నమై ఇందుటను గాంచి ఇంద్రుడు ఆశ్చర్యపోయెను. ఏలయనా అటువంటి నైజము దానవునికి అసాధ్యము. అయినను భగవత్కరుణచే ఎవరైనను మహోన్నత భక్తులు కాగలరు. స్త్రియో వైశ్యాస్తదా శూద్రాస్తేపి యాంతి పరాంగతి. విశుద్ధ భక్తుడు నిశ్చయముగా భగవద్ధామమును చేరును. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. విజయ్ కుమార్ మాత చదువుతారమ్మా? ప్రభుజీ ఉన్నాను ప్రభుజీ, చదువుతా. 20వ శ్లోకం. భవానతార్షీన్మయాం వైష్ణవీం జనమోహినీం యద్వియాసురః భావం మహాపురుషం గతః. విష్ణు భగవానుని మాయను నీవు దాటితివి. ఇటువంటి ముక్తి కారణమున నీవు దానవ స్వభావమును విడిచి మహాభక్తుని పదమును బడసితివి. భాష్యము. విష్ణు భగవానుడు మహాపురుషుడు కనుక వైష్ణవుడైన వాడు మహాపౌరుష పదమును బడయగలడు. పరీక్షిన్ మహారాజు అటువంటి పదమునే బడసెను. దేవదానములకు భేదమేమనగా దేవతలు విష్ణు భక్తులు కాగా దానవులు దానికి విపరీత భావములో ఉందురని పద్మపురాణమును చెప్పబడినది. విష్ణు భక్త స్మృతో దైవ అనురస్తద్విపర్యయ. వృత్రాసురుడు దానవునిగా భావింపబడినను నిజమునకు మహాభక్తుడు, మహాపౌరుష్య మనిషి. ఏదో ఒక విధముగా భగవద్భక్తుడైనచో అతడిట్టి స్థితి యందునను పరిపూర్ణ మానవునికి స్థితికి రాగలడు. విశుద్ధ భక్తుడు అతన్ని ఉద్ధరించినచో అది సాధ్యపడగలదు. కనుకనే సుఖదేవ గోస్వామి భాగవతమున 2.4.18 ఇట్లు పలికి ఉండెను. కిరాత హుణాంధ్ర పులింద పుల్కష ఆభీర శుంభాయవనాః కసాదయః ఏన్యే చ పాపా యదశ్రాశ్రయాశ్రయాః శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. కిరాతులు, హోణులు, ఆంధ్రులు, పులిందులు, పుల్కషులు, ఆభీరులు, శుంభులు, యవనులు, కసజాతులకు చెందిన వారు ఇతర పాపకర్ములు కూడా భగవద్భక్తులను ఆశ్రయించుటచే పవిత్రులగుదురు. అట్టి శక్తిమంతుడగు భగవంతునికి వందనములు. విశుద్ధ భక్తుని ఆశ్రయించి అతని నిర్దేశానుసారము స్వభావమును మలుచుకొనినచో ఎవ్వరైనను పవిత్రులు కాగలరు. అప్పుడు కిరాతుడైనను, ఆంధ్రుడైనను, పులిందుడైనను లేదా ఇంకెవడైనను పరమ పవిత్రుడై మహాపౌరుష పదమును చేరగలడు. 21వ శ్లోకం. ఖల్విదం మహాదాశ్చర్యం యద్రజః ప్రకృతేస్తవ వాసుదేవే భగవతి సత్వాత్మని దృఢామతిః. ఓ వృత్రాసుర, దానవులు సాధారణముగా రజోగుణయుతులైందురు. కనుకనే నీవు దానవుడైనను భక్తిని నైజమును అవలంబించి విశుద్ధ సత్వస్థితుడైనట్టి వాసుదేవుని యందు మనసును సంలగ్నము చేయుట మహాద్భుతమైన విషయం. భాష్యము. వృత్రాసురుడు పరమ భక్తుని స్థితిని ఎట్లు పొందగలిగినని ఇంద్రుడు ఆశ్చర్యచకితుడయ్యను. మహాభక్త ప్రహ్లాదుని విషయమును
గమనించినచో అతడు నారదమునిచే దీక్షితుడైనట్టివాడు. అందువలన అసుర వంశమున జన్మించినప్పటికీ అతడు భక్తుడొకట సాధ్యపడినది. కానీ వృత్రాసురుని విషయమున ఇంద్రునికి అటువంటి కారణము లేవియును గోచరింపలేదు. కనుకనే వృత్రాసురుడు శ్రీకృష్ణుని అంటే వాసుదేవుని పాద పద్మముల చెంత అనన్యముగా మనసును సంలగ్నము చేయగలిగినంతటి మహోన్నత భక్తుడొకట అతనికి పరమాశ్చర్యమును కలిగించను. 22వ శ్లోకం. యస్య భక్తిర్భగవతి హరౌ నిశ్రేయస్సేశ్వరే విక్రీడతో మృతాం బోధౌ కిం క్షుద్రేహ ఘాతకోదకైః. పరమ మంగళాధిపతియగు శ్రీహరి భక్తిలో సంలగ్నమైన వాడు అమృత సాగరమున క్రీడించును. కనుక చిన్న గుంటలలోని నీటితో అతనికి ఎట్టి ప్రయోజనముండును. భాష్యం. ననాపృష్టం నచ పారమేష్ట్యం నా సార్వభౌవం రసాధిపత్యం అని వృత్రాసురుడు గతము భాగవతము 6.11.25 ప్రార్థించి ఉండెను. బ్రహ్మలోక స్వర్గలోక సౌఖ్యములను చివరకు ధ్రువలోక సౌఖ్యమును కూడా నేను కోరనన్నచో ఈ ధరణిని గూర్చి ఇతర అధోలోకముల గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? కేవలము భగవద్ధామమునే నేను కోరుకుందును. విశుద్ధ భక్తుని దృఢనిశ్చయమిదియే. ఈ భౌతిక జగత్తునందలి ఎట్టి మహోన్నత పదవి చేతను అతడు ఆకర్షితుడు కాడు. రాధారాణి, గోపికలు, నందయశోదలు, గోపాల బాలకులు, గోవుల వంటి బృందావన వాసుల వలె అతడు సర్వదా శ్రీకృష్ణ సాంగత్యమునే కోరుకొనును. బృందావనం నందలి సుందరమగు వాతావరణమున అతడు నిలువగోరును. కృష్ణ భక్తుని మహోన్నతమగు అభిలాష ఇదియే. విష్ణు భక్తులు వైకుంఠలోక వాసమును కోరుకుందురేమో గాని కృష్ణ భక్తుడు వైకుంఠ సౌఖ్యములనైనను కోరుకోనడు. అతడు కేవలము గోలోక బృందావనమునకేగి అతడు శ్రీకృష్ణుని నిత్యలీలలో పాల్గొనగోరును. ఎటువంటి భౌతిక సౌఖ్యమైనను చిన్న గుంటలోని నీటి వంటిది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో నిత్యానుభూతమయ్యేది ఆధ్యాత్మిక సుఖము అమృత సాగరము వంటిది. భక్తుడు దానియందే క్రీడింపగోరును. శ్రీ సుఖవువాచ. ఇతి బ్రువాణావన్యోన్యం ధర్మ జిజ్ఞాసయా నృప యూధాతే మహావీర్య వింద్రపుత్రో యుధాంపతి. భావం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. వృత్రాసురుడు ఇంద్రుడు పరస్పరము ఆ రీతి యుద్ధరంగమునకు భక్తయోగమును గూర్చి పలికి తదనంతరము కర్తవ్యానుసారము యుద్ధమును ఆరంభించిరి. రాజా, వారిరువురు మహాయోధులు, సమాన శక్తి సంపన్నులు అయ్యుండి. చదవమంటారు ప్రభుజీ? ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. అత్తమారు మీరే చదువుతానమ్మా. హరే కృష్ణ. 24వ శ్లోకం. ఆవిధ్య పరిగం వృత్రః కార్ష్ణాయ సమరిందమః ఇంద్రాయ ప్రాహిణోద్ఘోరం వామహస్తేన మారిషా. పరీక్షిన్ మహారాజా, అరిందముడగు వృత్రాసురుడు ఇనుప గదను వామహస్తమున పట్టుకొని గాలిలో త్రిప్పుచు ఇంద్రునిపై గురిపెట్టి విసిరెను. హరే కృష్ణ. 25వ శ్లోకం. సతు వృత్రస్య పరిఘం కరం చకరభోపమం చిచ్చేదయుగపద్దేవో వజ్రేణ శతపర్వణ. అంతటా ఇంద్రుడు శతపర్వణమనడి తన వజ్రాయుధముచే ఒకే మారు వృత్రాసురుని పరిగను అతని మిగిలిన భుజమును ఖండించెను. 26వ శ్లోకం. దోర్భ్యాముత్కృత మూలాభ్యాం భవౌ రక్తస్రవోసురః చిన్న పక్షో యథా గోత్రః ఖాద్భ్రష్టో వజ్రిణాహతః. రెండు బాహువులు మూలముల చెంత ఖండింపబడి రక్తము స్రవించుచుండగా వృత్రాసురుడు ఇంద్రునిచే రెక్కలు తెగి క్రింద పడిన పర్వతము వలె శోభిల్లెను. భాష్యము. గతమున ఎగిరేడి పర్వతములు ఉండెననియు ఇంద్రుని వజ్రాయుధముచే వాని రెక్కలు ఖండింపబడిననియు ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. వృత్రాసురుని మహాకాయము అట్టి పర్వతమును పోలి ఉన్నది. 27, 28, 29 శ్లోకములు. మహాప్రాణో మహావీర్యో మహాసర్ప ఇవ ద్విపం కృత్వా ధరాం హనుం భూమౌ దైత్యో దివ్యుత్తరాం హనుం నభో గంభీర వక్త్రేణ లేలిహోల్భణ జిహ్వయా
దంశ్రాభిః కాలకల్పాభిర్ఘ్రా సన్నివజ్జగత్రయం అతిమాత్రమహాకాయ ఆక్షిపంస్తరసాగిరీం గిరిరాట్పాదచారీవ పద్భ్యాం నిర్జరయన్మహీం జగ్రాస సమాసాధ్య వజ్రిణం సహ వాహనం. వృత్రాసురుడు మహాశక్తిశాలి ప్రభావశీలుడినై క్రింది దవడను నేలపై, పై దవడను ఆకాశమునందు ఉంచెను. అతని గహనమైన నోరు ఆకాశము వలెను, నాలుక పెద్ద సర్పము వలెను కనిపెట్టెను. భయంకరములకు మృత్యు సదృశములైన దంశలచే అతడు సమస్త విశ్వమును మృంగివేయునట్లు గోచరించెను. ఆ రీతిగా మహాకాయమును ధరించిన వృత్రాసురుడు పర్వతములను కూడా కంపింపచేయుచు హిమాలయమే నడుచుచున్నదా అన్న చందమున ధరణిని తన పాదములతో త్రొక్కివేయసాగెను. ఆ ప్రకారము ఆ అసురుడు ఇంద్రుని చెంతకు చేరి మహా అజగరము ఏనుగును మృంగిన చందమున అతని వాహనమగు ఐరావతమును మృంగివేశెను. చదవనా ప్రభుజీ? ఇంకొకటి ఇంకో రెండు చదివేయండి, ఇంక వేరే వాళ్ళని చదువుతాను. అలాగేనమ్మా. కొంచెం రెండు పేజీలు. రుద్రగ్రస్తం తమాలోక్య సప్రజాపతయస్సురాః హా కష్టమితి నిర్విణ్ణా సుకృషు సమహర్షయః. బ్రహ్మాది దేవతలు, ప్రజాపతులు, ఇతర ఋషులు ఆ రీతిగా ఇంద్రుడు మృంగివేయబడుటను గాంచి విషణ్ణులై అయ్యో ఎంత కష్టము అనుచు దుఃఖించిరి. 31వ శ్లోకము. నిగీర్ణోప్యసురేంద్రేణ నమామారోధరం గతః మహాపురుష సన్నద్ధో యోగమాయా బలేన చ. ఇంద్రుడు కలిగి ఉన్నట్టి నారాయణ కవచము సాక్షాత్తుగా దేవదేవుడగు నారాయణునితో సమానమైనది. ఆ కవచము చేతను స్వతేజముతోనూ రక్షితుడైన ఇంద్రుడు వృత్రాసురునిచే మృంగివేయబడినను అతని ఉదరమున మరణింపలేదు. 32వ శ్లోకం. విత్వా వజ్రేణ తత్కుక్షిం నిష్క్రమ్య బల విద్విభుః ఉచ్చకర్త శిరః శత్రోర్గిరిసృజ్య మిమౌజసా. మహాశక్తి సంపన్నుడు, బలుడను, దానవుని నిర్జించిన వాడునగు ఇంద్రుడు వజ్రాయుధముచే వృత్రాసురుని ఉదరమును చీల్చి బయటకు వచ్చి పర్వత శృంగము వలె అత్యున్నతముగానున్న అతని శిరమును వెంటనే ఖండించెను. ప్రభుజీ ఇంకొంచెం ఉన్నాయి, ఎవరిని ఉన్నారేమో అడగండి, లేకపోతే అప్పుడే చదివేద్దాం. ప్రభామాత చదువుతారు. చదువుతాను ప్రభు. హరే కృష్ణ. కృష్ణ అమ్మ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభామాత క్లోజ్ చేసేయండి. 35 చదువు. 33వ శ్లోకం. వజ్రస్తు తత్కంద్ర రమాసు వేగః కృంథన్ సమంతత్పరివర్తమానః న్యపాతయత్ తవాదహంగ అర్ఘరేణ యో జ్యోతిషామయో నో వాత్రహజ్యహే. అనువాదం. వజ్రాయుధం అతివేగంగా వృత్తాసురుని కంఠం చుట్టూ తిరిగినప్పటికీ దానిని ఖండించుటకు 1 సంవత్సర కాలం అనగా 360 దినములు పట్టింది. అనగా దానికి సూర్య చంద్రాది గ్రహముల ఉత్తర దక్షిణాయనముల పూర్తి కాలం పట్టింది. పెదప ఆ అసురుని మరణ సమయం అర్థించగానే అతని శిరము నేలబడిను. 34వ శ్లోకం. తథాచకే దుందభయో వినేదు గంధర్వ సిద్ధ సమహర్ష సంగ వాథ్రాగ్నిలింగస్థ వలిష్ఠవానా మంద్రేర్ముదా కుసమైరభ్య వర్షన్. అనువాదం. వృత్రాసురుడు మరణింపగా దివ్యందు గంధర్వ సిద్ధ గణం ఆనందంతో దుందుములు మ్రోగించి వృత్రాసురుని నిర్జించిన ఇంద్రుని శౌర్యమును వారు వేద మంత్రముతో స్తుతించుచు హర్షముతో అతనిపై పుష్పవృష్టి కురిపించి. 35వ శ్లోకం. రుద్రస్య దేహానిష్కంద్రమాత్మజ్యోతిరరీంద్రమా పశ్యతాం సర్వదేవానమలోకం సమపజ్యత. అనువాదం. పరీక్షణ్ మహారాజా, శత్రుని అంచువాడా, అప్పుడు వృత్తాసురుడిని దేహము నుండి ఆత్మజ్యోతి వెలువడి భగవద్ధామం చేరింది. దేవతలందరూ గాంచుండగా అది దివ్యలోకము చేరి సంకర్షణ భగవానుడి పాషాదునిగా అయింది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం.
ఇతడు నిజంగా చంపబడినది ఇంద్రుడే గాని వృత్తాసుడు కాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పలికారు. ఐరావతంతో పాటు ఇంద్రుని మింగివేసినంతట ఆ అసురుడు ఇంద్రుడు సంహరించదును కనుక యుద్ధవసరముకి ఏమాత్రము లేదు, ఇప్పుడు నేను భగవద్ధామం వెడదును అని తలపోసినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఆ విధంగా అతడు సమస్తము దేహ కలాపలను ఆపివేసి సమాధి మొక్కున్నాయి. వృత్తాసుని దేహం ఎటువంటి కదలికలు లేకుండా ఉండటం గాంచి ఇంద్రుడు అతను ఉదరము చీల్చివేసింది. ఆ అసురుడు సమాధి మొగ్గునే ఉండటం వలననే ఇంద్రుడు బయటికి రాగలిగింది. వృత్తాసురుడు యోగ సమాధి అందున్నందున కఠినమైన అతని కంఠమును ఖండించుటకు వజ్రాయుధములకు 360 రోజులు పట్టింది. నిజమునకు ఇంద్రుడు వృత్తాసురుడు వదిలివేసిన దేహమునే ఖండించింది. వృత్తాసురుడు మాత్రం మరణింపలేదు. స్వరూప స్థితిలో అతడు భగవద్ధామును చేరి సంకర్షణ భగవానికి పార్షాదుడైన. ఇతర ఆలోకం అను పదమునకు దివ్య లోకముకు వైకుంఠమని, సంకర్షణ నిత్య నివాస స్థానం అని అర్థము. శ్రీమద్ భాగవతంలో వృత్తాసురుని యశోమయ మరణం అను 6వ స్కందమునందలి 12వ అధ్యాయం భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. నరసింహార్తి ఎవరన్నా పాడతారమ్మా? హరే కృష్ణ. పాడండి మాతాజీ, పాడండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాక్ష నకాలాయే హితో నరసింహో పరతో నరసింహ యత యతయామి తరో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖాద్భుత శృంగ దళితారణ్యకశిపు అనుభృంగ కేశవద్రుత నరహరి రూప జై జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ కేశవద్రుత నరహరి రూప జై జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ నరసింహ నరసింహ జయ 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 ప్రభుపాద్ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. జై నరసింహ భగవాన్ की जय. जय श्रील प्रभुपाद की जय. जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. రికార్డింగ్ ఆపేస్తారు. ఆపేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ.